ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికెంచడివాడు రామభద్రుండట, నే పలికెన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. భక్తజన సంరక్షణలో తహతహపడేటటువంటి వాడైన భగవంతుడు నా భక్తుడిని ఎలా కాపాడాలా, ఎలా ఉద్ధరించాలా, ఎలా రక్షించాలి అనేటటువంటి ఆశ్చర్యం, సంభ్రమం అన్నీ కూడా ఉన్నటువంటి ఉత్సాహం భగవంతుడిది. అది మనం విన్నాం. సిరిగింజప్పడు శంఖ చక్ర జగమంచేదోయ సంధ్యంపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పర్నింపడు, ఆకర్ణికాంతరద్ధమ్మిల్లము చక్కనత్తడు, వివాద ప్రోచిత శ్రీకుచో పరిచయలా అంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి అనేది మనం విన్నాం. ఇట్లు ఈ రకంగా భగవంతుడు భక్తుల్ని కాపాడడంలో ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి, ఎంతో తహతహపాటు ఉన్నవాడు. అన్ని ప్రాణుల యొక్క హృదయాలనేటటువంటి పద్మాలలో, కమలాలలో నివసించేటటువంటి వాడు. ఆయన గజరాజ మురళల్ని కూడా విని అత్యంత ప్రియమైనటువంటి లక్ష్మీదేవితో సరస సల్లాపాలు సాధించేశాడు. గజరాజును కాపాడాలని ఆత్రపడినాడు. అటు ఇటు చూశాడు. గజేంద్రుడిని రక్షించాలి అనేటటువంటి ఒకే ఒక నిర్ణయంతో ఆయుధాలన్నింటినీ కూడా అవధరించి ఆకాశ మార్గాన బయలుదేరుతుంటే, అయ్యా ఎక్కడికి పోతున్నావు, చెప్పకుండా పోతున్నావేంటి, ఇంట్లో అంటారు కదా. అకస్మాత్తుగా మనం లుంగి తుండి కూడా బయటికి పోతుంటే, ఏమండి ఎక్కడికి పోతున్నారండి, ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏమిటి అంటాం కదా. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, ఎప్పుడైతే ఈయన ఆకాశ మార్గాలన్నింటినీ కూడా బయలుదేరాడో వెంటనే తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్, దాని వెనుకను పక్షీంద్రుడు వాని పంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును, నారదుండు భజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునను గలుగువారు ఆబాల గోపాలమున్. ఆ సమయంలో ఆ విష్ణు వెనకనే పక్కనే లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెనక అంతఃపుర స్త్రీలంతా బయలుదేరారు. వారి వెనక పక్కన గరుత్మంతుడు బయలుదేరాడు. ఆ పక్కనే శంఖ చక్ర గదా శార్గాది పంచాయుధాలు ధరించినటువంటి ఆయుధాలన్నీ కూడా బయలుదేరినాయి. పక్కనే నారదుల వారు బయలుదేరారు, నారద మహర్షి. ఆ పక్కనే విశ్వక్సేనుడు వచ్చాడు. వారి వెనక వరుసగా వైకుంఠపురంలో ఉండే వాళ్ళంతా కూడా అయ్యో 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 ఏదో అయిపోయింది, స్వామి బయలుదేరుతున్నాడని చెప్పి అంతా బయలుదేరారట. అప్పుడు ఆ సమయంలో పద్మం లాంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్నటువంటి మకరంద బిందువుల వంటి తీయని చెమట బొట్లకు తుమ్మెదులు ఆనందంతో ముసురుకున్నాయిట. చక్కనైంది కదా తల్లి అమ్మవారు, అత్యంత దివ్య సుందరాంగన, అతిలోక సౌందర్యవంత రాశి కదా ఆమె. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి, విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదపద్మం మై సన్నిధత్స్వ అని. పద్మాలయ, ఆమె ముఖమే పద్మం. అలాంటి తల్లి ఆ గోవిందుని కరార విందం తన పైట చెరుగు పట్టుకొని ఉంది కదా, ఆయన లాగుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ వెన్నంటి పోతూ ఆమె అనుకుంటుందిట, ఏమని, అయ్యో చెప్పకుండా బయలుదేరడే మహానుభావుడు, తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులించరు ఖలుల్ వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కారించెరో దుర్జనులు. ఆ పోతూ అంటే లక్ష్మీదేవి అనుకుంటుందట, ఈ ప్రభువు తాను వెళ్ళే చోట చెప్పకుండా పోతున్నాడే, దిక్కులు లేని స్త్రీలేమన్నా దీనాలాపన చేశారా, దుర్మార్గులైనటువంటి దొంగల వేదాలను దొంగిలించారా, దేవతల రాజధాని అయిన అమరావతి పైన రాక్షసులు దండయాత చేశారా, ఎక్కడరా విష్ణువు చూపించు అని హిరణ్యకశిపుడు లాంటి దుర్మార్గులు ఏమన్నా బెదిరించారా అంటూ ఆమె బాధ అనుకుంటూ అనేక రకాలుగా ఆమె కూడా హడావిడిపడిపోయింది, అనుమానపడిపోయిందట. పడిపోతుంటే ఇప్పుడు తాండంకాచలనంబుతో
తాటంకాచరణంబుతో భుజనడద్ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో అర్ధుడ చెంచత్కాంచితో శీర్ణలాలాడలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో గోటీంద్రప్రభతో ఉరోజభర పంకోజద్దులకంబుతో ఎట్లాగైనా ఏనుగుని కాపాడాలి అని పరిగెత్తిపోయేటటువంటి పోతున్నటువంటి విష్ణువు పక్కన లక్ష్మీదేవి చెవి పోగులు కూడా కదిలినాయట. భుజాల పైన ఉన్నటువంటి పమిట కొప్పుముడి చిందులాడిందిట. ఆ వక్షస్థలం పైన ఉండేటటువంటి పైట పక్కకు తొలగిపోయిందిట. మధ్య నడుము కట్టుకున్న వడ్డాణం కాస్త వదులైపోయిందిట. అంటే హడావిడి వల్ల మానవ ఉండేటటువంటి పూత, ఆ కాస్మెటిక్ లేపనాలన్నీ కూడా చెదిరిపోయినాయట. ఆ పైట కొంగు మాత్రం విష్ణువు యొక్క చేతిలో పట్టుకొని ఉన్నాడట. స్తనభారంతో నడుము నకనకలాడిందట. ఆ ముఖం కోటి చంద్రుడి కాంతితో నిండిపోయి ఉందిట. నేను చెప్పే దాంట్లో నేనేం పండితుడిని కాదు, కవిని కాదు, కాబట్టి తప్పులుంటే ఉండొచ్చు. నాకు చేతన 4 మాటలు చెప్తున్నాను. కానీ నేను చెప్పేదానికంటే కూడా మహానుభావులు, పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేవి స్టాండర్డ్. నేనేదో మన మిత్రులంతా అడిగారు కాబట్టి నేను మీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చెప్తున్నాడు. ఎందుకు పోతున్నాడు అడుగుదాం అనుకుంటుంది. ఏమండి ఎక్కడికి పోతున్నారండి అని అడుగుదాం అనుకుంటుంది. అడిగితే ఆయన ఏమనుకుంటాడో, అడగకపోతే ఏమో విషయం తెలియదే అని మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి వెనక్కి వస్తుంటుంది. అట్లా కాదులే మీరు కనుక్కోవాల్సిందే కదా, ఏం అర్జెంట్ వచ్చిందో అని మళ్ళీ బయలుదేరుతుందట. ఒక అద్భుతమైన పద్యం రాశాడు ఆయన. ఏమని? అడిగెదనని కడుబడి జను అడిగిన తను మగుడు నుడగడని నడయడుగన్ వెడవెడ జిడిమిడి తడబడు నడుగిడు నెడలన్. ఏది పద్యం! అద్భుతమైన రసరమ్య గుళిక. ఆమె అడిగెదనని కడుబడిజను అడగాల్సింది ఏంటి, ముందుకు బయలుదేరుతుందట. అంటే అప్పుడామె భర్తని ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసేది. అడిగిన తను మగుడు ఉడగడని నడయడుగన్ అని అడుగుదామని ముందుకు పోతుంది. అడిగితే మారు మాట్లాడకుండా వెగవా అంటాడని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేది ఆమె. వెడ చిడిమిడు తడబడా మళ్ళా చికాకుతోటి చొట్టుపడుతూ మళ్ళీ మెల్లమెల్లగా ముందుకు అడుగులేసేది. కనుక్కుందాం ఏంటో విశేషం అని చెప్పి. నడుగిడుదు జడిమ నడుగిడు నెడలన్ మెల్లమెల్లగా ముందుకు పోతుండేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబడుతూనే నడిచేదట మళ్ళా ఆ తల్లి. అద్భుతమైన పద్యం. అప్పుడు ఎట్లా ఉందిరా అంటే, నిటలాలకములంట నివురు జుంజమ్మని ముఖ సరోజము నిండ ముసురిదేంట్లు నడున జోపక జిల్కలల్లన చేరి యోషబింబజునుడియ నురుకు సుఖమలదోల జక్షుర్మీనములకు మందాగిని పాఠీన లోకమెగుచు మీన పంక్తుల దాటమయదీగతో రాయ శంపాలతలు మెంట సరళిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుజయుగంబు దాగి క్రొవ్వు సూపు మెలత ముగులి పిరిది మెరుగుదీవయుబోలే జలద వర్ణు వెనుక జనడనప్పుడు. ఆ మేఘం వెంట తీగలాగా విష్ణు వెంట లక్ష్మీదేవి ఆమెతో పాటు బయలుదేరిందిట. ఆ సమయంలో అమ్మవారు ఆమె నసుడి పైన ఉండే ముంగురును సరి చేసుకోకపోతే పద్మం లాంటి ఆ ముఖం నిండా 9 గమ్ముకున్నాయట. ఆ 9 తోలుతూ ఉండగానే దొండపండునంటే ఆ పెదవుల కోసం చిలుకలు వచ్చి వాళ్ళనాయట. చిలుకలు తరుముతూ ఉండగానే చేపల లాంటి ఆ మీనాక్షి కదా, అంటే చేప వంటి కందులు కలది. ఆ చిలుకలు తరుముతూ ఉండగానే చేపల వంటి ఆమె కందుల మీద ఆకాశ గంగలోని పెను చేపలు ఎగిసి దుమిగినాయట. చేపలను తప్పించుకుందాం అనుకునే ప్రయత్నంలో ఉంటే ఆమె తీగ వంటి శరీరంతో ఉరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరినాయట. మెరుపు తీగలను అతిక్రమించగానే చక్కవ జంటలు ఆమె చెక్కని స్తనద్వయాన్ని మిడిసిపెడుతూ ఎదిరించాయట.
ఈ అద్భుతం అండి మహాతల్లి జగన్మంగళ. ఇప్పుడు బయలుదేరాడు నారాయణుడు. ఎట్లా బయలుదేరాడు? విను వీధిందును దేరగాంచిరమురుల్ విష్ణున్ సురారాది జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృద్వన్వర్తిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నముఢోల్లసందిందరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోజిష్ణునిన్. రాక్షసుల యొక్క బ్రతుకు తెరువును తొలగదేసేటువంటి వాడు, ఎంతో దయతో యోగేంద్రుల మనస్సులో నిశ్చనివాసం చేసే మహానుభావుడు, ఎంతో ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని విశేషంగా పెంపొందింపజేసేటటువంటి వాడు, తొలి ప్రాయంతో చెలువొందేటటువంటి లక్ష్మీదేవిని నిరంతరం కూడా సేవిస్తూ అలరించేటటువంటి వాడు, జిష్ణువు జయశీరుడు, రోజిష్ణున్ మంచి వెలుగు ప్రకాశం కాంతిమంతమైనటువంటి ఆ విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో బయలుదేరుతూ ఉన్నాడు. ఎలాగైనా గజల రక్షించాలి అని. ఇదంతా కూడా దేవతాగణాలని కూడా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ చూచా దేవతలు అనుకుంటున్నారట, ఒరే నారాయణ బయలుదేరుతున్నాడు రా ఎక్కడికో అని. చనుదెంచన్ ఘనుడల్లవాడే చనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పద్యం కంటిరే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజగధ్వంసుయన్వాడే క్రందన నేతించనటంచు వేల్పులు నమో నారాయణాయేది నిస్వనులై మృక్కిరి మింట దస్తి దురవస్థాన క్రికిన్. అలా వెళుతూ ఉంటే నారాయణుడు ఆకాశగమనం చేస్తూ ఉంటే ఆ గజరాజు కష్టాన్ని ఎలాగైనా సరే తప్పించాలి అని చెప్పి ఆ విష్ణువును చూసి దేవతలు అంటున్నారట, అదిగో మహనీయుడు అయినటువంటి నారాయణుడు వస్తున్నాడు. ఆయన వెంటనే లక్ష్మీదేవి వస్తుంది చూడండి. అదిగో శంఖధ్వని, అదే చక్రం, అదిగో గరుత్మంతుడు పరిగిస్తుంటూ వస్తూ ఉన్నాడు అనుకుంటూ నమో నారాయణాయ నారాయణ నమస్కారం అంటూ నమస్కారం చేశారు ఈ దేవతాగణాలన్నీ కూడా. ఆ సమయంలో గజరాజుని కాపాడాలనే తొందరలో మర్చిపోయి దేవతలు వాళ్ళు చేసే ప్రార్థనలు నేనేం వినలేదు. వాళ్ళంతా శరణాగా చేస్తూ ఉన్నారు, దాసోహం అంటున్నారు, కానీ ఇది చెవిన పళ్ళ. మనోగంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. మసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సుని పద్మ సరోవరాన్ని చూచాడు దూరం నుంచి. దానిలో శిశుమాన చక్రంలో వలె గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు జంటలుగా ఉన్నాయి ఆ పద్మ సరోవరంలో. కుబేరుడికి కచ్చపం అనేటటువంటి ధనాగారంలో లాగా శ్రేష్టమైన తాబేళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టవంతుడి సుఖజీవితంలాగా అనురాగరంజితమైనటువంటి నీరు, జీవనం అంటే నీరు, ఆ జీవనం అంటే అంటారు, జీవనం నీరు ఉన్నది దాంట్లో. శంఖ చక్రాలతో కమలాదేవితో కూడినటువంటి ఆ వైకుంఠపురం వల్ల శంఖాలు, చక్రవాక పక్షులు, కమలాలు ఆ సరస్సు నిండా ఉన్నాయి. సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలతో నిండిన సంసారంలాగా నీటి జంతువుల జంటలతోటి, చిక్కని బురదతోటి ఆ శుద్ధ సరోవరం కనిపించింది నారాయణుడికి. అప్పుడు ఏం చేశాడు ఆయన? తన చక్రాన్ని విడిపించాడు. కరుణా సింధుడు శౌర్యవారిచరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోజస్ఫులింగచ్చటాపరిభూతాంబర శుక్రమున్ భగవిద బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాహిల సుధా చక్రమున్. దయాసముద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణువు ఆ మొసల్ని చంపడం కోసంగా తన యొక్క దివ్యమైనటువంటి సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం ఏం చేస్తుంది? దేవతలందరినీ కాపాడేది ఆ చక్రమే. భూమండలాన్ని కంపింపజేసేది కూడా ఆ చక్రం యొక్క వేగమే. తన అగ్నికణాలతోటి ఆకాశ వలయాన్ని మొత్తాన్ని ధిక్కరించేటట్టు ఛేదించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంది. పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండినటువంటి ఆ సుదర్శన చక్రం దానికి ఎదురు లేదు. రేపు మన కొండాపూర్లో రేపటి రోజున చిత్తా నక్షత్రం బ్రహ్మాండమైన రామజన్మ సన్నిధిలో మనం సుదర్శన హోమం చేస్తూ ఉంటాం. చిత్తా నక్షత్రాల్లో రేపు ఈ చక్రాన్ని మనం స్మరించాలి. మనం ఆ రకంగా అంభోజాకర మధ్య నూతన నలింజాలింగన క్రీడనారంభుండైన విరంగులేని జలువారన్ వచ్చి
నీతంగుభుల్ కుంభధ్వానముతో గొలంకును గలంకం వందగాదొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కడికి రాయం పోయి హృద్వేగమై. ఆ విష్ణువు పంపినటువంటి ఒక దివ్యమైన సుదర్శన చక్రం సరస్సులోని సరికొత్త పద్మలతను కౌలించుకోవడానికి పోతున్నటువంటి సూర్యబింబంలాగా ఉన్నది అన్నాడు. అంత మనోవేగంతో దూసుకొని పోతుంది. గుబిళ్ళు గుబిళ్ళు అనే శబ్దంతో సరస్సు అంతా కూడా కలతబడేటట్టుగా లోపలికి దూకింది ఈ చక్రం. దుర్మార్గమైనటువంటి ఆ మొసలు ఉండే చోటును సమీపించింది. ఇప్పుడు ఆ చక్రాయుధం రువ్వున పోయి 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 ఆ మొసలి తల నరికి పారేసేసేసింది. భీమం వై తల త్రుంచి ప్రాణముల బాపెంచక్రమాశుక్రియన్ హేమక్ష్మాధర దేహమన్ జగత వేభేంద్ర తందోహమన్ కామక్రోధనగేకమన్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము నితదాహము జయ శ్రీమోహమున్ గ్రాహమున్. ఆ చక్రాయుధం నిరువున పోయి భయంకరంగా ఆ మొసలి యొక్క తలకని శిరస్సును ఖండించి పడేసింది. ఆ మొసలి మేరపర్వతం లాంటి శరీరం కలిగి ఉన్నటువంటి ఆ ఆడవి ఏనుగుల మందలకు కూడా ఆ పక్క ఆడ ఏనుగులు కూడా ఏడుస్తూ ఉన్నాయి దీన్ని చూసుకుంటూ. వాళ్ళు కూడా భయం పుట్టించిందట ఈ చక్రం. కామ క్రోధాలతో నిండినటువంటిది, గజరాజ రక్తధారలను రుచి చూచినటువంటిది, అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై కోరిక పెట్టుకొని ఇంతకాలంగా పోరాడుతున్నటువంటిది. అలాంటి యొక్క మొసలి శిరస్సు ఖండించి ప్రాణాలు తీసిపారేసింది చక్రం. ఈ రకంగా సుదర్శన చక్రం రెప్పపాటు కాలంలో ఆ మొసలి శిరస్సును ఖండించింది. ఆ సమయంలో 12 రాసుల్లో ఉండే మకరం అంటే మకర రాశి సూర్యుడి దగ్గర ఠక్కున పోయి దాక్కుందిట, నాకేం వచ్చేస్తుందో అని చెప్పి. నవనిధులలోని మకరం కుబేరుని చాటు చేసుకుని రక్షణ పొందిందిట. సముద్రంలో తిరిగాడే ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయట, అవైతే రక్షిస్తాయి అని చెప్పి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జై శ్రీరామ్.